పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help you all the way. Oh, the best book to read is the Bible. ఇంతవరకు కూడా మన ప్రభువుని మనం ఆరాధించాం. మన ప్రభువుని ఆరాధించాము, ఆరాధన వర్తమానం విన్నాము. మన స్థితి ఏమిటో మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకు చూపించాడు కదా. ప్రభు చిత్తం అయితే మన గతి ఏమిటో కూడా మనము వచ్చే వారం మనం చూస్తాం. కాబట్టి ఈ దినం మనము బల్లలో ప్రవేశించిపోయే ముందు హెచ్చరిక వర్తమానం, బల్ల వర్తమానం, టేబుల్ మెసేజ్ మనం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తాం. అందరం కూడా కలిసి చదువుతామండి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి నా జీవితంలో మనం ఏం మారాలంట? కులం కాదు, మతం కాదు, కానీ వస్త్రాలు మార్చుకోవడం కాదు, కానీ మనసు మార్చుకోవాలి. మన యొక్క హృదయం మారాలి, మన యొక్క బుద్ధి మారాలి కదా, మన యొక్క అలవాట్లు మారాలి, మన ప్రవర్తన, మన నోటి మాటలు కదా, ఇవన్నీ కూడా మనం మారాలి. అందుకనే దేవుడు బలలో పాలు పంపులు పొందే ముందు ఆయన యొక్క శరీరమును సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో పాలు పంపులు పొందే ముందు నన్ను కూడా ప్రభు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు హెచ్చరికలో అన్ని సహవాసాలు ఉండవు. వాళ్ళందరికి కూడా నెలకు పర్యాయం బాప్తి, మరి బల్లారాధన ఇస్తే వాళ్ళకి ఎంతో గొప్ప అనమాట. ఆ రోజే అందరు గుడ్లేసుకొస్తారు, మిగతా రోజు అంత మామూలే. మన క్రమంలో అట్ట కాదు. భక్సింగ్ గారి సహవాసంలో ప్రతి వారం కూడా బల్లారాధన ఉంటుంది. ప్రతి వారము బల్లారాధన ఎంతో శ్రేష్టమైనది. బల్లలో పాలు పంపులు పొందటం ఆ యొక్క ధన్యత వేరు. కాబట్టి నా జీవితంలో మరి కుడికి ఎడమకు కూడా తొలగడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం ఉండదు. భక్సింగ్ గారి సహవాసం అంత ఖచ్చితంగా ఉంటాయి నియమాలు. అందుకనే ఆ సహవాసంలో అనేక మంది నిలబడలేరు. గల కారణం ఏంటంటే చాలా ఖచ్చితమైనటువంటి రూల్స్ ఉంటాయి. అట్టి విధంగా మనం ఉంటేనే, దైవక్రమంలో ఉంటేనే మనము పరలోక రాజ్యంలో చేరగలం. కానీ కాసేపు భక్తి, కాసేపు లోకము ఉంటే నేను కూడా దేవుని చేరలేం. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడే మనం ఈ లోకంలో విషయంలో మనం చనిపోయినట్లు లెక్కే. మనం అప్పటి నుంచి కూడా దేవుని పిల్లలమే. కాబట్టి దేవుడే మనకి మరి ఉంటాడు. కానీ మనం ఈ లోకంలో ఏదో మనుషులతో బ్రతుకుతాం, కానీ వారితో మనకు ఏటిలో కూడా మన పాలు పంపులు మనం పొందకూడదు. అందుకని అంటున్నాడు ఇక్కడ చదివితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని రైట్. కాబట్టి నేను కూడా ఏం అనుసరిస్తున్నాం ఈ లోకంలో? ఇంకా కూడా ఒకవేళ ఇంకానే వీటిని అనుసరిస్తున్నామేమో, నేను కదా, రక్షించబడిన తర్వాత కూడా, బాప్తిసం పొందిన తర్వాత కూడా కదా, మరి బల్లలో పాలు పంపులు పొందుతూ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంట? దేవుడి మాటలు, ఈ మాటలు ఏమని మాటలైనా ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను, ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలకు కదా మనం పోకులాడేటువంటి వారికి ఉంటాం. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో మనం ఈ లోక నటన మరి గతించబోతాం అన్నది. కాబట్టి నా జీవితంలో అంటున్నాడు దేవుడు నన్ను కూడా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. కాబట్టి నేను కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నామో, మోమాటాలకు వెళ్తున్నామేమో కదా. నన్ను కూడా పరిశీలించేది దేవుని వాక్యమే. కాబట్టి నా యొక్క బలహీనతలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుని చక్కపరుచుకుని మరి దేవుని యొక్క బల్లలో మనము మరి యోగ్యమైన రీతిలో మనం ప్రవేశించవలసిన వారే ఉంటున్నాం. అంతేగాని మనల్ని మనం పరిశీలించుకోకుండా అయోగ్యముగా మన బల్లలో ఎంత మాత్రం కూడా ప్రవేశించకూడదండి.
మత్తయి సువార్తలో చూస్తాము. లేకపోతే గలతీ పత్రిక 1:4 చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాము. గలతీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి మాట, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రస్తుతపు ఇక్కడ ఏం రాయబడుతున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ఈ లోకంలో ఉన్నావు కదా, అయితే ప్రభు అంటున్నాడు మనము తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఎవరి చిత్త ప్రకారం అంట, దేవుని చిత్త ప్రకారము ఆయన మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి ఏం చేశాడంట, విమోచించాలని, నిన్ను నన్ను కూడా రక్షించాలని. కాబట్టి అంటున్నాడు మన పాపముల నిమిత్తము తన్ను తాను ఏం చేసుకోబడ్డాడు, అర్పించుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని నీవు నేను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, కానీ మర్చిపోమాక. ఆ బాప్తిసం తీసుకున్న నెల రోజులు, ఆ 2 నెలలు జాగ్రత్తగా ఉంటారు, తర్వాత అన్నీ మామూలే కదా, అది కాదు. కాబట్టి నీవు నేను కూడా నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించాడు, ఆయన నా కొరకే 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు అనేటువంటిది నీవు నేను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నా కొరకే మరి పగళ్ళు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎర్రటి ఎండలో ఆయన నా కొరకే శిలువలో ఆ గొలగొతా కొండపైన వేలాడాడు అనేటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి అంతేగాని మనం ఈ లోక మర్యాదను అనుసరించుకోకూడదు. ఈ లోకపు నటన గతించబోతా ఉన్నది. కాబట్టి ఈ లోక మర్యాదను మనం ఏం చేస్తామంట, అనుసరించకూడదు. అనుసరించడం అంటే ఫాలో అవటం కదా, ఫాలో అవ్వకూడదు. నీవు నేను కూడా లోక మర్యాదలను అనుసరింపక ఏమంటున్నాడు చదవండి, ఉత్తమమును, 2వది అనుకూలమును, 3వది సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. కాబట్టి ఇవి నా మాటలు కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు, మీ యొక్క మనస్సు మారి నూతన మగుట వలన మీరేం చేయబడాలంట, రూపాంతరం పొందాలి. కాబట్టి మన మనస్సులో ఎలాంటివి కూడా మనం ఉంచుకోకూడదు. కక్షలు, ద్వేషాలు కదా, అసూయలు, మత్తతలు అవన్నీ మనం పెట్టుకోకూడదు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, దేవుని చిత్తం ఏదో దాన్ని మనం ఏం చేయాలంట, పరీక్షించాలి. 2వది తెలుసుకోవాలి. నీ నా జీవితంలో నా ఎడల నీ చిత్తం ఏంది ప్రభా, నాయన నీ ఉద్దేశం ఏంది ప్రభా అని నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, దేవుని సన్నిధిలో ప్రభా దేవుని నాయన నీ చిత్తమేంది అని నీవు నేను కూడా పరీక్షించి తెలుసుకున్నట్లు మనం ఏం చేయాలంట, మీ మనస్సు ఏం చేయబడాలంట, మార్చబడాలి. మీ మనస్సు మారి అంటున్నాడు. కాబట్టి మీ మనస్సు మారి అనేటువంటి మాట చక్కగా అక్కడ కోట్ చేయబడుతున్నది. కాబట్టి అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక 5:10 కూడా చదివితే అక్కడ ఒక మాట ఉంది. 5:10 కూడా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదివి మన భాగంలోకి మనం వస్తాం. 5వ అధ్యాయం కాబట్టి 10వ వచనంలో ఏమున్నదంటే, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకుంటున్నాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరీక్షిస్తే కదా, మనం టెస్ట్ చేస్తే మనం అంతా కూడా ఇష్టపడము, మనలో అహం ఎదురొచ్చింది కదా. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ మధ్యాహ్న కాలంలో బల్లారాధనలో మనం ప్రవేశించే ముందు, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని మనం ఏం చేయాలంట, పరీక్షించాలి. కాబట్టి పరీక్షించాలి. ఎక్కడో ల్యాబ్లో పరీక్షించడం కాదు, రక్త పరీక్షలు ఆ పరీక్షలు ఈ పరీక్షలు కాదు, కానీ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి నీకు నాకు కూడా ప్రభు అంటున్నాడు, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె ఏం చేయమంటున్నాడు, నడుచుకోవాలి. కాబట్టి నీవు నేను వెలుగు సంబంధులుగా మనం నడుచుకుంటున్నామా, లేక చీకటి సంబంధులుగా కదా, లోకపు సంబంధులుగా లేకపోతే పాపపు సంబంధులుగా ఉంటున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి. ఇవన్నీ హెచ్చరికలు అన్నమాట. ప్రతి వారము బల్లారాధన మన భక్సింగ్ గారు ఎందుకు పెట్టారంటే, బల్ల తీసుకునేటప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడో ఒకసారి పరిశీలించుకోవడం కాదు. కాబట్టి నీ నా జీవితం మన రోజుకు 3 సార్లు 2 సార్లు అన్నం ఎట్లా తింటున్నాము,
అలాగే ప్రభు యొక్క వాక్యాన్ని కూడా అనుదినం కూడా మనం పఠించాలి. మరి భౌతికమైన ఆహారానికి దేహానికి ఏ విధంగా అయితే ఆహారం అవసరమో అలాగే ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యపు అనేటువంటి ఆహారాన్ని భౌతికమైనటువంటి కాకుండా మరి ఆ యొక్క స్పిరిచువల్గా నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ప్రీతికరమైనదంటే ఇష్టమైనది కదా. నాకు ఏదంటే ఇష్టం, అంటే ఇష్టం అంటాం కదా మనం. అలాగే ప్రభువుకి ఏది ప్రీతికరమైనది, ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది నచ్చిద్దో దాన్ని మనం చేయాలి. కానీ వాళ్ళు ఎటు చేయమన్నారు ఎట్టాగు, వీళ్ళు ఎటు చేయమన్నారు ఎట్టాగు కదా, అట్లా మనం చేయకూడదు. దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు దేవుడు నీ నుంచి ఆయన సంతోషిస్తాడు. అంతేగాని ఆయన చిత్తం చేయకుండా నీ సొంత తలంపులు నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళితే నష్టపోతావు, అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకుంటావు. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించాలి. దానిని పరీక్షించి ఏం చేయమంటున్నాడు? వెలుగు సంబంధుల వలె నడుచుకో. అక్కడ వెలుగు సంబంధులు నేను కూడా వెలుగు సంబంధులు ఉండాలి. కానీ నేను కూడా మరి చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. కాబట్టి చీకటి కార్యాలు వాటిల్లో మనం పాలు పంపులు పొందకూడదు. కాబట్టి నా జీవితంలో ప్రభువుకి ఏది ప్రీతికరమైందో, ప్రభువా నాయన నీ ఇష్టానుసారముగా నా తండ్రి నా జీవితం సాగని ప్రభువా అని నేను కూడా ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ వెలుగు సంబంధుల వల్ల మనం ఏం చేయాలంట? మనం నడుచుకోవాలి కదా. మనం ఎలా నడుచుకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే మనంతా కూడా ఇష్టపడము కదా. నేను కూడా ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని మనము చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. కానీ దేవునికి అవమానం తెచ్చేటువంటి పనులు, దేవునికి నావర్త తెచ్చేటి పనులు మనం చేయకూడదు. కాబట్టి దేవునికి మనం ఎంత మాత్రం కూడా మరి అవమానం తీసుకురాకూడదు. నీ మూలంగా నా మూలకంగా దేవుని నామానికి అవమానం రాకూడదు. కాబట్టి మరి మన భాగంలో రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగం చదువుతున్నాను. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం చేయమంటున్నాడు? మీ మనస్సు మారి అంటున్నాడు. మనస్సు మారి ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో చదువుతాం కదా, 51వ సంకీర్తన 10వ వచనం, దావీదు రాసిన సంకీర్తన 51 అధ్యాయం కూడా చదువుతాం కదా. ఆ మాటలో కూడా చదువుదాం. 51:10 కూడా చదివి సహాయం చేయండి. నా మాటలు నేను త్వరగా ముగిస్తాను. 51 చూసారా, దావీదు గారు ఏమంటున్నాడు చూసారా? ఇవి నా మాటలు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన స్వయంగా 51వ అధ్యాయము 10వ వచనమేనా. కాబట్టి మీరు చదువుకున్నటువంటి భాగంలో ప్రభు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు దావీదు దేవుని యొద్ద? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా హృదయము శుద్ధమైన హృదయం నాకు కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుక. స్థిరమైనటువంటి మనసు నాకు దయచేయి ప్రభా. నా మనసు కాసేపు అటు ఆలోచిస్తుంది, కాసేపు ఇటు ఆలోచిస్తుంది, వాళ్ళెట్ట ఆలోచిస్తుంది, వీళ్ళెట్ట ఆలోచిస్తున్నాను, మీ సంగతి నేను వదిలిపెడుతున్నానయ్యా అని నేను కూడా దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. అందుకే దావీదు కూడా ఆయన అంటున్నాడు ఆ 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము, మంచి హృదయం కదా, శుద్ధ హృదయం నాకు ఏం చేయమంటున్నాడు? కలుగ చేయమంటున్నాడు. ప్రభు నా హృదయం మంచిది కాదు, నా హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది ప్రభు. ఈ హృదయం గురించి ఇర్మియా గ్రంథంలో రాశాడు కదా 17వ అధ్యాయంలో, హృదయం అన్నింటికన్నా కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి హృదయాన్ని మరి జాగ్రత్తగా పరిస్థితి. అందుకనే హృదయమనుడు తలుపు వద్ద మరి తట్టుచున్నాడు అనేటువంటి పాటను భక్తుడు చక్కగా రాస్తాడు. కాబట్టి నా జీవితంలో మరి దావీదు ఏమంటున్నా అంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభా, మంచి హృదయం ప్రభా, మనస్సాక్షిని దయచేయి ప్రభా, దయచేయము. రెండోది ఏమంటున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసు ఏం చేయమంటున్నాడు? నూతనముగా పుట్టించు. స్థిరమైనటువంటి మనసు. నా మనసు కాసేపు చెమల చిత్తంగా ఉంటుంది, సరిగా ఉండలేదు, నా మనసు అటుపోతుంది ఇటుపోతుంది అని నీవు అనుకుంటున్నావేమో. అయితే స్థిరమైన మనసు నా దయచేయి ప్రభా, స్థిరమైన భక్తి, స్థిరమైనటువంటి ప్రార్థన. కాబట్టి స్థిరమైన క్రమము నేను కడుగుంటున్నామా లేదు. కాబట్టి నా జీవితంలో కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ కాదు. కాబట్టి నా జీవితంలో మనం యేసు వైపు చూడాలి, దేవుని యొక్క సేవకుడు వైపు మనం చూడకూడదు. యేసు వైపు చూసి మనము ఆయన వైపు చూసి మనం పరిగెత్తినప్పుడు పందెంలో మనం ఓడిపోం.
మనుషులు ఎవరైనా కూడా, సేవకులైనా కూడా వారు మనుషులేగా. వాళ్ళ వైపు చూస్తే మనం జారిపోతాం, పడిపోతాం. కొన్ని రోజులు బాగా చెప్తారు, కొన్ని రోజులు చెప్పలేరు. ఎందుకంటే వారు బలహీనులే, వారి బలహీనతలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి నా జీవితంలో మనం దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడమాకండి కదా. ఫేవరెట్ గాడ్స్ వైపు మీరు చూడమాకండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. కాబట్టి మధ్యాహ్న వేళలో బలలో ప్రవేశించిపోయే ముందు నేను కూడా పరీక్షించుకోవాల్సిన మాటలు ఏంటంటే, ఏమని పలకాల మనము? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా. రెండో మాట ఏంటి? నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ప్రభువా. నాయన ఇప్పుడు వరకు కూడా నా మనసు అటు ఇటు పోతుంది, లాగుతుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? అబ్బో నేను అది తినకపోతే నా మనసు లాగుతుందండి అంటారు. కాబట్టి అనేకులు దాన్ని బానిసైపోతూ ఉంటారు. కాబట్టి నా జీవితంలో నేను కూడా స్థిరంగా ఉండాలి. భక్తిలో స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. కానీ ఒకడు అక్కడ, ఒకడు ఇక్కడ, మరి అక్కడ బాగాలేదు ఇక్కడ, ఇక్కడ బాగాలేదు అక్కడ అని ఎన్ని సంఘాలు మారేవాళ్ళు ఉన్నారు తెలుసా? కొంతమంది వాళ్ళ అంత స్థిరంగా ఉండలేరు. కాబట్టి నేను స్థిరమైన భక్తి, బైబుల్ ఒకటే. కాబట్టి నేను కూడా ఒకటిగానే ఉండాలి కానీ రెండుగా నాలుగుగా ఉండకూడదు. కాబట్టి దేవుడు నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు. కనుక ఈ మధ్యాహ్న వేళలో నేను ఎలా ఉండాలనేది అంటే, మరి రోమపత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఒకవేళ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామేమో. కాబట్టి దేవునికి ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన, మూడోది ఏంటంట మరి ఉత్తమము ఒకటి, రెండవది అనుకూలమైనటువంటి వారిగా ఉండాలా, మూడవది సంపూర్ణమైనటువంటి భక్తి. పై భక్తి కాదు, సంపూర్ణమైనటువంటి భక్తితో మనం ఉన్నప్పుడు బలలో యోగ్యముగా పాలు పంపులు పొందుతాం. కానీ సగం పాపం చేసాము, సగం అది చేసాము, ఇది చేసాము ఉన్నాము అనుకో, సరైనటువంటి మన హృదయం. అందుకని అంటాడు, మీ హృదయం మీ యందు దోషారోపణ చేయనిడలా మీరు బలలో పాలు పంపులు పొందొచ్చని రాయబడుతూ ఉంటుంది. కాబట్టి మీ హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుంది, ఆయా విషయాల్లో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, చక్కబరుచుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను కూడా మరి దేవునిలో ఎదగాలి. అంతేగాని ఎదుగు బొదుగు లేకుండా ఉండకూడదు. ఒక మొక్కను పెట్టామనుకో, ఆ మొక్క ఎలా ఉంటుంది? 3 రోజుల తర్వాత మొక్క వచ్చింది, తర్వాత మరి ఇంకొక 2 ఆకులు వేస్తుంది, ఇంకా తర్వాత 2 ఆకులు వేస్తుంది, కొంతకాలానికి ఇంకొంచెం ఎదుగుద్ది, కొంతకాలానికి మరి అవి చక్కగా మరి పూతలు వస్తాయి, పూత వచ్చింది, మరి ఆ పూత రాలిపోయిన తర్వాత పిందులు వస్తాయి, చిన్న పిందులు. అవి పెరిగి ఎలా అవుతాయి? పెద్ద కాయలు అవుతాయి. మనం ఈ పక్కన ఉన్న మామిడి చెట్టుని చూస్తున్నాం ప్రతి సంవత్సరం. కాబట్టి అది చిన్న మొక్క పెట్టాము, ఎంత విస్తారంగా కాయలు కాస్తుందో చూసావా? ఈ పక్కన మరి కొబ్బరి చెట్టు పెట్టాము ఊరకే, అది ఏ విధంగా ఉందో చూసారా? కాయలు ఎండిపోతున్నాయి. కాబట్టి దేవుడు అంతగా నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోక మర్యాదను మనం అనుసరించుకోకూడదు. కాబట్టి దేవుని వైపు మనం చూడాలని చూసాము. మరి ఇంకొక మాట మనం ఏం చూస్తూ వచ్చామంటే, మరి ఉత్తమమైనటువంటి దాన్ని మనం వెతకాలి, రెండవది అనుకూలమైన దాన్ని, మూడవది సంపూర్ణమై ఉన్నదాన్ని, మరి నాలుగవది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. 4వ తలంపు ఏంటంట? మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందాలి. కాబట్టి మనసును మార్చుకోవాలి, దేవుని వైపే ఉండాలి. కానీ మనసు మన లోకము వైపు మనం చూడవసరం. దేవుడు మనకు లోకముల కన్నా కూడా గొప్పవానిగా ఉంచుతాడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. లోకముల మనుషులైతే నువ్వు ఏదైనా కొంచెం ఎదిగావనుకో, నేను కొంచెం కిందగా లాగుతారు. అమ్మ వీడు మనకన్నా ఎదిగిపోతున్నాడు, ఇవి మనకన్నా మంచి చీరలు కట్టుకుంటుంది, మనకన్నా ఎక్కువ నగలు పెట్టుకుంటుందేమో. కాబట్టి నేను కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉంటాం. అయితే నా జీవితంలో మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుందంటే, మన యొక్క మనస్సు మారి నూతన మొగటు మనం మీరు ఏం చేయబడాలంట? రూపాంతరం పొందాలి. మన హృదయము మరి ఇంకా ఎలాబరేట్ అవ్వాలి. కాబట్టి అంతేగాని మన హృదయం కుంచి ఉండకూడదు. కాబట్టి నా జీవితంలో ఇచ్చే విషయంలో కూడా మనం ధారాళంగా ఇవ్వాలి. కాబట్టి అంతేగాని మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా ధారాళంగా ఇచ్చినప్పుడు దేవుడు నాకు కూడా ధారాళమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం అంత మాత్రం కూడా మరి తక్కువగా ఉండకూడదు. కాబట్టి అందుకని కయ్యను, హేబేలు కూడా ఏం చేశారు? దేవునికి విలువైనటువంటి అర్పణలు దేవుడు ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. ఒక అతనైతే మంచి గొర్రెను తీసుకురాలేదు, హేబేలు అతని అర్పణని అక్కడ చూస్తే ఆదికాండంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నా జీవితంలో కూడా మరి అట్టి విధంగా మనం అర్పణలు అర్పించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ముంచుకునేటువంటి వాడు కాడు.
దేవునికి నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. కాబట్టి నా జీవితంలో అట్టి అనుభవంలో మనం ఉండాలి. కానీ మరి నీవు నేను కూడా దేవునికి ఇస్తే మనకి ఏమొచ్చేదిలే, ఇవి ఉంచుకుంటే మనకు రేపుడికి ఉపయోగపడతాయి అనుకోకూడదు. ఆ యొక్క విధవరాలు ఏం చేసింది, తన పిండి ఎంత కొంచెం ఉన్నది, ఆ పిండి ఒక ముద్ద ఇద్ది, ఒక రొట్టె ఇది, ఆ రొట్టె తన కుమారుడు తిని చనిపోదాం అనుకున్నారు. అయితే ఎలీషా వచ్చాడు, అమ్మ నాకు ఆ పిండిలో ఇంత ముద్ద ఇయ్యమ్మా, తర్వాత ఒక రొట్టె నాకు ఇచ్చి తర్వాత నీవు కాబట్టి మిగిలినటువంటి పిండి నీవు నీ బిడ్డలు తినమన్నాడు. ఆమె అలాగే చేసినప్పుడు ఆమె ఎట్లాగో దీవించబడింది చూసారా, ఆమె సమృద్ధిగా ఆశ్రయించబడింది. ఇంకా ఏమైనా మరి నూనె కుండలు నుండి తెచ్చుకో, అరువన తెచ్చుకో అన్నప్పుడు ఆ నూనె అంతా కూడా సమృద్ధి అయినటువంటి దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి దేవుడి ఆశీర్వాదాలు నిజంగా మనం మరి నిజంగా చూడలేమండి. కాబట్టి ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎంతగా ఆయన ఆశీర్వదించాడంటే ఎవరు, అందుకనే దేవుని వాక్యం ఉన్నది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇచ్చింది, కానీ నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నరుడు ఎంత కష్టపడినా తెల్లారి పొగులు లేచి మరి తెల్లారుజామున లేచి పని చేసినా కూడా ఏమి కూడా సంపాదించుకోలేరు, ఏమి కూడా వెనకేయలేరు, ఏమి కూడా కూడబెట్టలేరు. కాబట్టి యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నడికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదాన్ని మనం పొందేవారు ఉన్నామా లేదా, ఆ విషయాలు కూడా మనం పరిశీలించుకునే యోగ్యమైన రీతిలో మనం బల్లలో పాలు పంపులు పొందాం. ఈ మాట ఒకసారి చదివి మనం బల్ల ఆరాధనలోకి వెళ్తాం. 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటం వలన రూపాంతరం పొందాలి. నీవు నేను కూడా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి నీవు నేను రూపాంతరం చెందామా లేదా, ఒకవేళ చెందకపోతే ఇక నుంచైనా రూపాంతర అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక యోగ్యమైన రీతిలో మనల్ని పరిశీలించుకుని పరీక్షించుకుని వాక్యపు వెలుగులో మనం యోగ్యమైన రీతిలో బల్లలో పాలు పంపులు పొందుతాం.